రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పెనమలూరులో కంకిపాడు మండలం గొడ్డబర్రులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపుగా 3 కోట్ల రూపాయలతో చేపట్టిన కంకిపాడు గొడవర్రు రొయ్యూరు రోడ్ల పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. రైట్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఈరోజు ఆయన పర్యటించబోతున్నారు. కంకిపాడు రొయ్యూరు నుంచి గొడవర్రు ప్రధాన రహదారికి సంబంధించి కూడా అక్కడ రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 3 కోట్లతో అక్కడ పనులు చేపట్టారు. పంచాయతీ శాఖ ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆయన రోడ్డు మార్గాన మంగళగిరిలో క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా 10 గంటలకు బయలుదేరి అక్కడ దాదాపు 10 గంటల నుంచి అక్కడ చేరుకుంటారు. అక్కడ గుడవల్లూరు విలేజ్ ఏదైతే ఉందో అక్కడ కంకిపాడు మండల పరిధిలో అక్కడ రోడ్డు అభివృద్ధి పనులు కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తారు. దాని తర్వాత అక్కడ స్థానికులతో అక్కడ కొంతసేపు అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయన అక్కడ నుంచి 11:40 ప్రాంతంలో అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. దాని తర్వాత అక్కడ తిరిగి మధ్యాహ్నం అక్కడ కంకిపాడు గొడవర్రు రొయ్యూరు మధ్య రోడ్ల పనులు కూడా ఆయన పరిశీలిస్తారు. దాని తర్వాత కూడా ఆయన అక్కడ ముల్లాయపాలెం గ్రామం కూడా సందర్శిస్తారు. ముల్లాయపాలెం గ్రామంలో కూడా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో కూడా ఒక రక్షిత మంచినీటి పథకాన్ని పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. మొత్తం చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా కంకిపాడు అలాగే గుడివాడ మండలాలకు సంబంధించి కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. 2 గ్రామాల్లో కూడా జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా స్వయంగా పరిశీలిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ అభివృద్ధి పనులపై కూడా ఆయన స్థానిక పంచాయతీ శాఖ అధికారులను కూడా ఆయనతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులను వేగవంతం ఎలా జరుగుతాయని చెప్పేసి కూడా వివరాలు సేకరిస్తారు. దాని తర్వాత ఆయన స్థానిక ప్రజలను కూడా ఉద్దేశించి వాళ్ళ నుంచి కూడా వినతులు లేదా అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా పర్యటన ఏర్పాట్లపై కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక జనసేన పార్టీ నేతలు కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నిమిషం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రహదారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ రహదారిలో కూడా ప్రాతికాంక్షలు ఏర్పాట్లు చేశారు. మొత్తం చూసుకుంటే ఈరోజు ఆయన 2 రోజుల క్రితం విశాఖ మన్యం పర్యటన పూర్తి చేసుకున్నాక ఈరోజు ఈ కృష్ణా జిల్లా పర్యటన చేస్తున్నారు జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.